హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మాదిగ జాతి అసలైన చరిత్ర గురించి తెలుసుకుందాం. కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించటానికి ఆర్యులు రూపొందించినటువంటి ఒక వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేక అంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి. వంశపారంపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారం. సాధారణంగా కులం వృత్తులు, కుల వివాహాలు, సంస్కృతి, సామాజిక స్థాయి, రాజకీయాలపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. యునిసెఫ్ అధ్యయనాల ప్రకారం కుల వివక్ష ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ కుల వ్యవస్థ ప్రముఖంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ప్రబలి ఉంది. భారతదేశంలో కుల వ్యవస్థ వల్ల కొన్ని దురాచారాలు కూడా ఏర్పడ్డాయి. కులం లేదా వర్ణం భారతదేశంలో హిందూ మతానికి చెందిన ప్రతి వ్యక్తికి కూడా వర్తిస్తుంది. ఈ కులాలు అనేవి సామాజిక సమూహాలు. ఇవి వంశపారంపర్యంగా వస్తాయి. ఒక నిర్దిష్ట కులంలో పుట్టిన వ్యక్తి ఆ కులానికే చెందుతాడు. భారతదేశంలో కుల వ్యవస్థ ఒక ముఖ్యమైన సామాజిక నిర్మాణంగా ఉంది. ఇది తరచుగా వృత్తులు, సామాజిక హోదా మరియు సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుంది. కులం యొక్క చరిత్ర మరియు సామాజిక ప్రాముఖ్యతను చూస్తే కుల వ్యవస్థ అనేది భారతీయ సమాజంలో వేళ్లూనుకున్న ఒక సామాజిక వ్యవస్థ. ఇది పురాతన కాలం నుండి ఉంది. సాధారణంగా కుల వ్యవస్థను 4 ప్రధాన వర్గాలుగా విభజించారు. బ్రాహ్మణులు అంటే పూజారులు, క్షత్రియులు అంటే యోధులు, వైశ్యులు అంటే వ్యాపారులు మరియు శూద్రులు అంటే కార్మికులు. ఈ విధంగా 4 వర్గాలుగా విభజించబడింది. ప్రతి ప్రధాన కులంలో అనేక ఉపకులాలు ఉన్నాయి. ఇవి తమ సొంత వృత్తులు, సాంప్రదాయాలు మరియు సామాజిక ఆచారాలను కలిగి ఉంటాయి. కుల వ్యవస్థ అనేది స్థిరమైన వ్యవస్థ కాదు. ఇది చారిత్రక కాలాల్లో అనేక మార్పులకు లోనైంది. కుల వ్యవస్థ కొన్నిసార్లు వివక్షకు, అణచివేతకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా అట్టడుగు కులాల ప్రజలకు వివక్ష ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ఆధునిక సమాజంలో కూడా కుల వ్యవస్థ యొక్క ప్రభావం తగ్గించటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కాని దాని ప్రభావం ఇంకా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంది. కుల వివక్షను నిర్మూలించటానికి మరియు సామాజిక న్యాయాన్ని సాధించటానికి ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క 4 వర్గాలు అంటే ఏవైతే కుల వ్యవస్థలో ఉన్నటువంటి 4 వర్గాలు ఉన్నాయో దాంట్లో ఈ యొక్క మాదిగలు అనేవారు శూద్రుల కిందికి వస్తారు. అంటే శూద్రుల వర్గం కింద మాదిగ కులం అనేది వస్తుంది. మాదిగ అనేది భారతదేశంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. వీరు సాంప్రదాయకంగా చెప్పులు కుట్టడం, చర్మశుద్ధి వంటి పనులు చేసేవారు. వీరికి చరిత్రలో అట్టడుగున స్థానం లభించినప్పటికీ ఇటీవలి కాలంలో సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మాదిగలు సాంప్రదాయకంగా చెప్పులు కుట్టడం, చర్మశుద్ధి చేయటం, డప్పు కొట్టడం, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయటం వంటి వృత్తులను చేపట్టేవారు. కుల వ్యవస్థలో మాదిగలకు అట్టడుగున స్థానం లభించింది. వీరు వివక్షకు గురయ్యారని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మాదిగలు తమ హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాటాలు చేశారు. దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సాంప్రదాయ వృత్తులతో పాటు కొందరు మాదిగలు వ్యవసాయం వంటి ఇతర వృత్తులను కూడా చేపట్టారు. ప్రస్తుతం వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మాదిగలకు వారి స్వంత సంస్కృతి, సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. వారి పాటలు, నృత్యాలు, ఆచారాలు వారికి ప్రత్యేకమైన గుర్తింపును తెలియజేస్తాయి. ఈ మాదిగలు జాంబవంతుణ్ణి తమ పూర్వీకుడిగా భావిస్తారు. జాంబవంతుడు మహావిష్ణువు యొక్క పూర్వ సృష్టి అని వారి నమ్మకం. మాదిగ కులం యొక్క చరిత్ర, సామాజిక స్థితిని తెలుపుతూ అనేక డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. వాటిల్లో లెల్లే సురేష్ తీసిన మహాదిగ చిత్రం అనేది కూడా ఒకటి. మాదిగ అంటే మదిగ, చమర్, ఆది జంబవ, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారుగా కూడా పిలువబడతారు. దళితులకు చెందినటువంటి సమూహం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులంగా వర్గీకరింపబడినవారు. ఉత్తర భారతదేశంలో వీరిని చమర్గా పిలుస్తారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వ కులం, తెలంగాణ జాబితాలో 31వ కులం మాదిగ. ఈ కులస్థులు పూర్వం వృద్ధి చెందిన పశువుల తోలు తీసి వ్యవసాయ బావులకు తోలు తొండాలు, అలాగే అన్ని శూద్ర కులాలకు తోలుతో పనిముట్లు చేసేవారు. చెప్పులు కుట్టడం, పెళ్లిలకు డప్పు కొట్టడం చేసేవారు. తెలంగాణ రాష్ట్రంలో కొలనుపాకలో 2000 సంవత్సరం పూర్వం నుండి మాదిగ అంటే జాంబవ మఠం ఉంటుంది. తెలంగాణ పల్లెల్లో మాదిగ కుటుంబంలో
సాంప్రదాయకంగా పెళ్లిళ్లు జరిగేటప్పుడు కొన్ని గ్రామాలు వీరునికి వెళ్లే ఆచారం ఉంటుంది. ఒంటి నిండా పసుపు కుంకుమ పూసుకొని ఎర్రటి పచ్చని చారలు ఒళ్లంతా అలంకరించుకొని ఒక చేత్తో ఖడ్గాన్ని ఒక చేత్తో విళ్లంబు ధరించి డప్పు వాయిద్యాలతో ముందుకు సాగుతూ అతని పవిత్ర పాదాలు భూమికి తాగకుండా చీరలు పరిచేవారు. అతని వెనకాలే వధూవరులు వెళ్తూ ఉంటారు. కొద్ది దూరం పోయాక ఒక చెట్టు దగ్గర పూజలు చేసి అక్కడ బోనం పెట్టి వస్త్రాలు వదులుతాడు. ఇది చాలా మాదిగ కుటుంబాల్లో ఉంటుంది. దాని తర్వాత పెళ్లి జరుగుతుంది. కాని ఇప్పుడు మాత్రం ఈ సాంప్రదాయం అంతరించే దశలో ఉంది. ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 10%, తెలంగాణ రాష్ట్ర జనాభాలో 16% మాదిగలు ఉన్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో తమ వాటా కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే ఎంఆర్పీఎస్ ని మందకృష్ణ మాదిగ స్థాపించాడు. జాంబవ పురాణం ప్రకారం మాదిగలు మొదటివారు, మొదటి రాజులు అని జాంబవ పురాణంలో చెప్పబడింది. మాదిగ కులం చరిత్రపరంగా అట్టడుగు స్థాయిలోకి అణిచివేయబడింది. ప్రస్తుతం వారి సాంఘిక ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావం వల్ల మెరుగుపడింది. దళిత ఉద్యమకారుడు లెల్లే సురేష్ ఈ కులం గురించి 2024లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం మహాదిగా విమర్శనాత్మకంగా అయినా సరే ప్రశంసలను పొందుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క 4 వర్ణాల్లో శూద్రుల కిందికి వచ్చేవారు, అలాగే 4 వర్ణాలకు వెలుపల ఉన్నవారు, అంటరానివారు లేదా దళితులు అని పిలువబడే వ్యక్తులు సామాజికంగా అణిచివేయబడ్డారు. చారిత్రకంగా కుల వ్యవస్థ వివక్షకు గురైన వర్గాలకు వ్యతిరేకంగా వివక్షను ప్రోత్సహించింది. విద్య, ఉపాధి మరియు ఇతర సామాజిక అవకాశాలకు వారి ప్రాప్తిని పరిమితం చేసింది. కుల వ్యవస్థ సమాజంలో తీవ్రమైన అసమానతలను సృష్టించింది. ఇది అణచివేత మరియు పేదరికానికి దారితీసింది. కుల వ్యవస్థ వివక్షకు గురైన వర్గాల వారికి విద్య, ఉపాధి మరియు ఇతర సామాజిక అవకాశాలకు ప్రాప్తిని పరిమితం చేసింది. కుల వ్యవస్థ సమాజాన్ని విడదీసింది. ఇది సామాజిక విభేదాలు మరియు సంఘర్షణలకు దారితీసింది. కుల వ్యవస్థ భారతదేశంలో సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. దీని కారణంగా సమాజంలో చాలామంది వ్యక్తులు వివక్షకి మరియు అణచివేతకు గురయ్యారు. భారత రాజ్యాంగం కుల ఆధారిత వివక్షను నిషేధించింది మరియు అంటరానితనాన్ని రద్దు చేసింది. వివక్షకు గురైన వర్గాల వారికి విద్య మరియు ఉపాధిలో రిజర్వేషన్లు కల్పించడానికి నిశ్చయాత్మక చర్యలు చేపట్టబడ్డాయి. కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా అనేక చట్టాలు కూడా అమలులోకి వచ్చాయి. వీటిలో అంటరానితనం అనేది నేరం అనే చట్టం 1955 మరియు SC/ST చట్టం 1989 వంటివి ఉన్నాయి. కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి. కుల వ్యవస్థ యొక్క ప్రభావాలు ఇప్పటికీ సమాజంలో కనిపిస్తున్నాయి. వివక్ష మరియు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి మరియు సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.